హాయ్ ఫ్రెండ్స్, కార్తికేయ ఐశ్వర్య జంటగా వచ్చిన మూవీ బజే వాయు వేగం. ఆ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. బెదిర్లంక హిట్ తర్వాత కార్తికేయ ఇప్పుడు బజే వాయు వేగం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈవీ క్రియేషన్ బ్యానర్ పై ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అసలు ఈ సినిమా ఎలా ఉందో, అసలు కథ ఏంటో చూద్దాం. చిన్నప్పుడే వెంకట్ అనగా కార్తికేయకు అమ్మా నాన్న చనిపోతారు. రాజు అనగా రాహుల్ వాళ్ళ నాన్న లచ్చన్న అనగా తనికల్ల భరణి వెంకట్ని దగ్గరగా తీసుకుంటారు. వెంకట్కి చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే ఇష్టంతో క్రికెట్ మీదనే ఫోకస్ పెడతాడు. కెరియర్ కోసం రాజు వెంకట్ ఇద్దరు హైదరాబాద్ వెళ్తారు. రాజుకి బాక్డోర్ జాబ్ కోసం లచ్చన్న ఊళ్ళో పొలం అమ్మి డబ్బులు ఇస్తాడు. మరోవైపు వెంకట్ క్రికెట్ బాగా ఆడిన స్టేట్ టీంలో తీసుకుంటానికి 10 లక్షల డబ్బులు అడగడంతో ఆ డబ్బులు అందకపోవడంతో బెట్టింగ్లు వేస్తూ లైఫ్ గడుపుతూ ఉంటాడు. ఫేక్ ఎక్స్పీరియన్స్ జాబు అని తెలియటంతో రాజు జాబు పోతే ఒక హోటల్లో డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఈ విషయం వాళ్ళ నాన్నకి ఏమీ తెలియకుండా బాగా డబ్బు సంపాదించే వాళ్ళగా బిల్డప్ ఇస్తాడు. అనుకోకుండా ఈ విషయం వాళ్ళ నాన్నకు తెలియటంతో వాళ్ళ నాన్న హాస్పిటల్లో చేరతాడు. వాళ్ళ నాన్నకి ఆపరేషన్ చేయించడానికి 20 లక్షలు కావాల్సి వస్తుంది. డబ్బుల కోసం వెంకట్ పెద్ద బెట్టింగ్లు వేస్తూ ఉంటాడు. అదే సమయంలో రాజు కూడా డబ్బుల కోసం ట్రై చేస్తూ ఉంటాడు. అదే సమయంలో వెంకట్ లవర్ ఇందు ఒక టిస్టు ఇస్తుంది. అసలు వాళ్ళ నాన్న ఆపరేషన్కి డబ్బులు వచ్చాయా? వెంకట్ బెట్టింగ్లో గెలిచాడా? ఇందు ఏం టిస్ట్ ఇచ్చింది? హైదరాబాద్ మేయర్ జార్జి వాళ్ళ తమ్ముడికి వెంకట్కి సంబంధం ఏంటి? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. సినిమా అంతా ఫాదర్ సెంటిమెంట్ తోనే సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో వెంకట్ రాజుల మధ్య కొన్ని కష్టాలు సన్నివేశాలు చూపించి ఇంటర్వ్యూలకి అదిరిపోయే టిస్ట్ ఒకటి ఇస్తాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం నిదానంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇంటర్వ్యూల్ ముందు నుండి మాత్రం స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్ గా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక్కో టిస్ట్ రివీల్ చేసుకుంటూ సెకండ్ హాఫ్ పై ఆసక్తి చూపిస్తాడు. ఫైట్స్ పాటలు తక్కువ ఉన్నా గానీ సినిమాని ఎమోషనల్ గా నడిపిస్తాడు. ఫాదర్ ఎమోషనల్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల్ని కన్నీళ్లు పెట్టిస్తాడు. కథకి టిస్టులతో లింకుగా స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్. ఇక కార్తికేయ క్రికెటర్ గా తండ్రి కోసం బాధపడే ఒక కొడుకుగా నటి మెప్పించాడనే చెప్పాలి. ఐశ్వర్య మీనన్ హిందూ పాత్రలో లోకల్ బస్తీలో ఉండే అమ్మాయిలాగా కనపడి మెప్పించింది. హ్యాపీ డేస్ ప్రేమ్ రాహుల్ చాలా రోజుల తర్వాత మంచి యాక్టింగ్ తో సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ముఖ్యంగా రాహుల్ ఎమోషనల్ సీన్స్ తో మెప్పించాడనే చెప్పాలి. ఇక విలన్ గా రవిశంకర్ పవర్ఫుల్ రోల్లో కనిపించి మెప్పించాడు. ఇక తండ్రిగా తనికల్ల భరణి ఎమోషనల్ తో కట్టి పడేశాడనే చెప్పొచ్చు. శరత్, లోహిణి శర్మ, పృథ్వీ ఇక తక్కిన వారు మిగతా వాళ్ళ పాత్రలో వాళ్ళు న్యాయం చేశారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది. ఉన్న ఒక్క సాంగు బాగుంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ సీన్లకు తగ్గట్లుగానే అదిరిపోయింది. కథనం రెండు కొత్తగా రాసుకున్నారు. దర్శకుడు ప్రశాంత్ రెడ్డి మొదటి సినిమాతోనే సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఇక యూవీ సంస్థ అంటే నిర్మాణ విలువలు రిచ్ గానే ఉంటాయి. మొత్తానికి బజే వాయు వేగం సినిమా తండ్రి కోసం ఇద్దరు కొడుకులు ఏం చేశారనేది ఎమోషనల్ గా ట్విస్టులతో థ్రిల్లింగ్ గా చూపించారు. అడిగితే ఈ మూవీ వన్ టైం వాచ్ఫుల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.